ఇంటికి నువ్వు వస్తే తిన్నామని ఉన్నా. ఏం తల్లి టైం ఎంత 3:30 అయితే తినకు. నేను ఆరోగ్యం ఏం కదా తినొచ్చు కదా టైంకి. నేను అంటారు ఏదో బాధలో ఉండి నీకేం చెప్తలే ప్రశ్న. ఒక బాధాకరమైన విషయం, ఇంకోటి సంతోషమైన విషయం. ఫస్ట్ బాధాకరమైన విషయం ఏంటి తెలియకోకుండా ఎందుకంత బాధలో ఉన్నాలే. ఇంకోటి సంతోషమైన విషయం అంత వేరే బిజినెస్ డీల్ మాట్లాడినా సెట్ అయిపోతుంది మనకి. మాక్సిమం అయితే మనకి ఇస్తారు, అది ఆ కాంట్రాక్ట్ అయితే మనకి ఇస్తారని అన్నారు. ఏం బిజినెస్ డీల్ అంటే ఇంకా చిన్నది స్టార్ట్అప్ బిజినెస్ లాగా చేయాలి. ఇంకా అది ఎట్లుంటుంది తెలియదు మనకి. అయితే ఏం లేదు ప్రశ్న, మన నువ్వు మీ ఫ్రెండ్ పెళ్లికి మెహందీ చేస్తావు కదా, అది ఫోటోలు చూసి ఆ ఫోటో కెమెరా ఉంటుంది కదా, మెహందీ బాగా వేసినారక్క. ఎవరు హైదరాబాద్ వేపించారు అంటే హైదరాబాద్ లోనే వేపించుకొచ్చినాము, కాకపోతే ఎక్స్పర్ట్ తో కాదు నాకు తెలిసిన ఫ్రెండ్ తో వేయించినాను. ప్రసన్న నువ్వు బాబు ఉంటది బాగా వేసింది అంటే మళ్ళీ ఎందుకు తీసుకున్నా అంటే ఏం లేదన్నా నార్మల్ గా ఫ్రీగానే అన్నారు. సో అట్లా అందుకనే వేరే వాళ్ళకి మెహందీ కోసం మాట్లాడినా, మెహందీ ఆర్టిస్ట్ లాగా మాట్లాడినా. మాక్సిమం కాంటాక్ట్ మనకి ఇస్తారు, ఫస్ట్ ట్రయల్ చేస్తారు అన్నమాట. అంటే ఎంతమందికి ఒకరే ఏం కాదు, సెండ్ ఆఫ్ యాక్చువల్గా అయితే లాస్ట్ మెహందీ అనుకో కొంతమంది ఇంకా అది కాదు. లాస్ట్ మెహందీ అంటే పెళ్లి ఫంక్షన్ తర్వాత ఇంకా పెట్టుకోని కూడా ఉంటుంది. ఇంకా దేవుడు ఒప్పుకోడు అంతే ఆయనకి, వాళ్ళ ఇంట్లో ఆచారం అంటారు అంతే. అది కూడా ఆ ఫంక్షన్ కూడా నాకు అర్థం కాలేదు సార్. ఫస్ట్ బిజినెస్ ఇది బాగా నీట్ గా మట్టంగా కూర్చొని ఓపు తెచ్చుకుంటారు. ఓపు తెచ్చుకొని ఎట్లా ఓపుకుంది ఓపు లేదు అనేది కాదు, బాగా నీట్ గా వేసినాం అనుకో ఇంకా ఫ్యూచర్ లో వచ్చే ప్రతి కాంటాక్ట్ కూడా మన ఎటువంటి. ఫస్ట్ అయితే ఇప్పుడు ట్రయల్ ఏమన్నారు, ట్రయల్ కూడా దగ్గర దగ్గర 1500 నుంచి 2000 ఇస్తున్నారు రెండు చేతులకి. ఇప్పుడు చేతికి 1000 రూపాయలు తీసుకుంటున్నారప్ప. మనకి ఫస్ట్ కదా ట్రయల్. వాళ్ళు ఏంటంటే ఇట్లా కాంట్రాక్ట్లు అన్ని చాలా ఉంటాయన్నమాట. ఏమి మనకి ఒప్పిస్తుంటారా? ఎవరు పోయినా కూడా మనకి వస్తుంది ఫస్ట్. ఎవరన్నా ఎక్కడ పోయి ఇట్లా ఆర్డర్ చేసుకున్నా కూడా మనకి ఫస్ట్ కాంటాక్ట్ మనకి ఇస్తారు అన్నమాట. చేద్దాం నువ్వు అంత బాగా చేయాలమ్మా అవి. నేను ఇంకా చూసి నేర్చుకుంటా ఇంకా కొత్త కొత్త డిజైన్. ఎంత ఇస్తాను అన్నారు? 1000 రూపాయలు అడుగు చేతికి. వద్దు ఫస్ట్ 1500 ఇయ్యి. ఫస్ట్ ట్రయల్ కదా మనం, తర్వాత ఎంత వస్తే అంత మనం చూద్దాం తర్వాత. ఇప్పుడు ఒక చేయి పెట్టాలంటే రెండు చేయి పెట్టాలి. ఎంత 2500 ఇస్తారా? 2500 ఇస్తున్నాడు. కాకపోతే ఆయన పాపం ఒప్పించింది కదా మంచి అంత మాట్లాడి కాంటాక్ట్ తీసుకుని ఇస్తారు కదా. ఆ మంచి మీరన్నా బుద్ధి పెట్టినంత 500 వేయమన్నాడు. ఫస్ట్ వీడియో కాబట్టి 1000 రూపాయలు ఇచ్చేద్దాము. మనం 1500 నీకే కదా కమిషన్. ఎట్లా కనిపిస్తున్నా అంటే నీ దగ్గర కమిషన్ తీసుకుంటా? దగ్గర కూడా కమిషన్ తీసుకుంటావా? లేదమ్మా తల్లి, యాప్ ఇయ్యాలా నీకు ఫోన్ పే స్క్రీన్ షాట్ కొడుతుంది, చూపిస్తా నీకే. సరేలే కానీ యా ఊరికని ఎక్కడ పోయేది ఫంక్షన్ ఆడా? ఇక్కడే అదే వాళ్ళు వేసుకొని వస్తున్నారు. మీన్ అది తీసుకొని వస్తారు, మెహందీలు అవన్నీ తీసుకొని వస్తున్నారు. మనమే మెహందీ తీసిపోయేది లేదమ్మా, పోవడము. మన మెహందీ వేరుంటది కదా, మనం మంచి క్వాలిటీ చెప్పిన మనం వాడే క్వాలిటీ రాసి ఇచ్చిన, అదే కంపెనీ వాడిచ్చిన సరే అన్నారు. అదేనో వాళ్ళు చెప్పిన అది మెహందీ అవన్నీ తీసుకొచ్చి వాళ్ళు అదే వేసుకొచ్చి విన్నారు. అట్లా మెహందీ అవన్నీ తీసుకుని వస్తున్నారు. తప్పని రెడీ అయితే టైం వాళ్ళు పొద్దుముట్టు ఉందని రమ్మన్నారు. జల్దీ వచ్చేసి ఎవరన్నా మెహందీ ఫంక్షన్ నైట్ టైం పెట్టుకుంటారు. నైట్ 8:30-9 నుంచి పెట్టుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఆచారం ఏంటంటే ఆ కార్యక్రమం పొద్దుముట్టు ముందునే కంప్లీట్ చేయడం ఉన్నారు. అంటే ఆ టైం మనం జల్దీ రెడీ అయిపోయిద్దాం. పక్కనే పల్లి పేద్దాం. మళ్ళీ ఏమో ట్రావెల్ కి ఏమైనా ఇస్తారా డబ్బులు? ఇచ్చినాడు ఆల్రెడీ 200 కొట్టిన పెట్రోల్ కి. మళ్ళీ చెప్పండి అడ్వాన్స్ తీసుకున్నా, 1000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాను. 1000 రూపాయలు అడ్వాన్స్ 200 కొట్టించుకున్నా. పోయిస్తే దప్పాన్ని పెట్టేసి ఏం ప్రశ్న నీ అకౌంట్ అయితే నా అకౌంట్ అయితే భర్త అంటే అర్థంగా సరే కొడతాది. నువ్వు రెడీ అవ్వు, దప్పని కొడతా. మంచిదేం వద్దులేమ్మా, నార్మల్ చేసుకో. మనం వీళ్ళు మంచి డ్రెస్ వేసుకున్నాను బాగా, వీళ్ళకి ఎక్కువ ఉంది. ఒకసారి మన కాంటాక్ట్ క్లియర్ అట్లాంటివి అంత పాత అనుకో వచ్చాడు కూడా పని బయట అట్లా కాదు. ఫంక్షన్ పెట్టినాక ప్రశాంతంగా బయట బట్టలు పెచ్చాడ నీళ్ళు వస్తుంది వచ్చేది.
అంటే ఎస్ వానకాలం కదా బుడి దగ్గర చిప్పుతారు కదా ప్రశాంతం బయటే నీళ్ళు అంటే పోసుకుంటాం. అంత రోడ్లేని ఊరికి పోతున్నాం ఇక్కడ పల్లెటూరు అంటే మీకు వెళ్దాం ఏమన్నా యా ఊరి చెప్పు యా ఊరు చెప్పు పక్కన रुको जरा सबर పోయిద్దాము చాలా అది మళ్ళీ పల్లెటూరు సరిగ్గా రాదు. ఎవరన్నా ఇవాళకే పోతారా ఎవరన్నా వాళ్ళ ఫంక్షన్ క్లోజ్ చేసుకోవాలి. జీ తప్పకుండా కాపన నా వాళ్ళ పల్లెటూరు చూసా నిందా ఫోన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆర్డర్ మనం ఎట్లా పెట్టుకోవాలి గౌరవం. హలో నా అవునా 8 గంటలకు వస్తామని చెప్పు. అవునా అప్పుడే వేసుకొచ్చినారనా? వేసుకొచ్చినారా? అయ్యో అవునులే అవునులే. కాల్స్ తీసుకొని వచ్చినారంటనా? మనం తీసుకోవాల్సిన అవసరం ఎన్ని 5 తెచ్చాను. మళ్ళీ 5 అవసరం ఒకటి చాలు. మళ్ళీ 8 గంటలకు అని చెప్పింది. అదేనా ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము ఒక 5 నిమిషాలు. నువ్వు మళ్ళీ ఇప్పుడు అది తీసుకురా బట్ట తీసుకున్నా మాకెంత తెలుదనా ఇడా అనంతపూర్లో సైన్ బట్టనా 5 మీటర్లా షైన్ బట్టన డెకరేషన్ డెకరేషన్. అదే మా మిస్సెస్ కి చెప్పినా అదంతా ఏం చెప్పలేదు ఇట్లా కోన్ ఇలా అని చెప్పిన అనమాట. అట్లా అదే డెకరేషన్ కంటే పైన డెకరేషన్ వేస్తారు నీట్గా అంత మంచి. అదే సరేనా ఇంకా సరేనా చూస్తాము ఉంటే తీసుకొని వస్తాంలేనా? సరేనా సరే సరే. మనం ఎందుకు తీసుకుని వాళ్ళు తెచ్చుకోం మనం ఆడిపోతాం. మనం ఇప్పుడు రెడీ అయిపోయి టైం అవుతుంది. ఇంకొక 500 ఎక్స్ట్రా కొడతా అంటున్నావు. సరే సరేలేనా కానీ ఇంకేం చెప్తే పాపం సమయం మీది కూడా. సరేలేనా మీరు పరిస్థితి బాగాలే కదా మీకు కూడా కానిలేనా? సరే సరే కానిలేనా రైట్నా సరేనా సరేనా అంత ఒక 40 నిమిషాలు ఉంటాం చూన్నా మీరంతలో అంతా రెడీ చేసండి. 2 గంటలన్నా పడుతుంది రెడీ అవుతా. సరే సరేలేనా రైట్నా రైట్. దప్పని రెడీ కాదు ఇంత చున్నీ వేసుకుని రాపరాదా పోయిద్దాం. డెకరేషన్ బట్టి మనమే తీసుకోవాలి. వాళ్ళు తీసుకున్నారు కదా వాళ్ళ పిల్లలకు ఒప్పించింటారు కదా. పెళ్లి కాదే పెళ్లి ఫంక్షన్ కాదు వేరే ఫంక్షన్ అది. మంచి మాట ఉంటానా? మంచి మాట కాదు నాన్న అది వేరే ఫంక్షన్ కానీ పోయి రాపు పోయిద్దాం. ఇదే బట్టలు మళ్ళీ కొత్త బట్టలు ఎందుకు తిక్క మనం మంచి బట్టలు వేసిపోతే వాళ్ళు ఎక్కువ తప్ప అని చెప్పేసి నెక్స్ట్ కాంటాక్ట్ మనకి నీకు ఇది ఒకటే చాలనుకుంటున్నా. లేకుంటే ఎవరు అడిగిన ఆలోచన అనుకుంటా. ఎవరు ఎట్లా అనుకుంటే ఏం ప్రశ్న మనం ఊరి కోసం బతుకుతుంది మన కోసం మనం బతకాల. పెళ్లి కూతురు వచ్చిందంటనా ఫంక్షన్ కి? పెళ్లి ఫంక్షన్ కాదు బుజ్జి వేరే ఫంక్షన్. పెళ్లి పేద్దాం రెడీ కాబట్టి చెప్తా తప్పని రెడీ అయిపోయి 40 నిమిషాలు వస్తానంటే ఎట్లా రెడీగా వద్దా నేను? ఏంది కాదన్నా దీని మీద ఓన్ వేసుకుని పోయిద్దాం తప్ప నేను వాళ్ళ కార్యక్రమం. ఏముంది ఇందులో నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. పొద్దు మునుకుపోకునే క్లోజ్ చేయాల. రెడీ కావద్దా? నువ్వు అంత బిరింగ్ చెప్తా. వాళ్ళు రెడీ అవుతా ఆపక మరి వాళ్ళు రెడీ అయ్యేలోపు మనం నిదానం రెడీ అయిపోయాం. సరే పోనా దప్పని పెడతాము. కాదు ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకే పెళ్లి కూతురు వాళ్ళ చెల్లెలకి పెట్టేది. పెళ్లి కొడుకు కాదు పెళ్లి కూతురు కాదు వచ్చిన ఓ మనిషి ఉన్నాను చెప్పల్లా. అంటే ఎవరు మనిషి? ఆ మొగళ్ళ ఆ మొగలు మొగళ్ళ అంటే ఎస్ నేను పెట్టాను స్వామి. నేను పెడతాం మొగాయపనా ముసలాయప పెద్ద యాప ఏమైతుంది పెడితే తాత అనుకుని పెడితే అంతే. అసలు ఆ అప్ప ఈ ఏజ్ లో పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పుడు నేను మెహందీ పెట్టాలి అప్పకి. చివరి కోరికంటే ఏం కూతురు ఎవరైనా ఆ అప్పకి 60 ఏళ్ళ అప్పకి పెళ్లి కూతురు ఎవరు? పెళ్లి కూతురు పాయ ఫంక్షన్ ఫంక్షన్ కా? ఏం ఫంక్షన్? నాకేదో డౌట్ కొడుతుంది. ఏంది ఎక్కడో కొడుతుంది సీనా? అబ్బే కొట్టే లేదంటే జీజీ మీ బదిలీ చెప్తాను ఖాయమేగా. 60 ఏళ్ళ పెళ్ళి అంట మళ్ళీ మెహందీ అంట. నాకు ఊరినే ఏమైనా తిక్క చేస్తున్నావా? ఆట పట్టిస్తున్నావా? నాకు ఆట కాదు కానీ నేను చెప్తా ఏం ఫంక్షన్ అనేది మళ్ళీ క్యాన్సిల్ చేసి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మనకు అడ్వాన్స్ కొట్టినారు. ఇప్పుడు అదే చైన్ బట్ట డెకరేషన్ అన్ని తీసుకొస్తే 500 ఎక్స్ట్రా కొడుతున్నారు. మొత్తం 3500. ఆ బట్ట ఎంత పడుతుందా? 500 బట్ట పడితే వాళ్ళు స్కానర్ ఇచ్చి కొడుతున్నారు. మన సంబంధం లేదు అంతా ఓకేనా. మళ్ళీ ఒప్పుకోలేదు మళ్ళీ కాదు ఫస్ట్ చెప్పపో ఏం ఫంక్షన్. అయ్యో ఆ మంచి ముసలాయప్ ఉండే ప్రశ్న. ఆ మంచి చివరి కోరిక ఏంటంటే మెహందీ పెట్టుకోవాలని ఉన్నాడు. ఆ మంచి దగ్గర 2 నెలలు 3 నెలల నుంచి క్యాన్సర్ తో చాలా ఇబ్బంది పడుతున్నాడు. క్యాన్సర్ తో చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ రోజే తుది శ్వాస వదిలేసాడు.
చచ్చిపోయిన ఏం పెట్టాల కోను ఏముంది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది సమయం మనిషి ఏమైంది దేవుడు చనిపోయినంతో దేవునితో సమానం. నువ్వు చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి కూడా కూర్చొని చెయ్యి పట్టుకొని మొగ్గాయపు చెయ్యి పట్టుకొని ముసలే అది 90 ఏళ్ళ 60 ఏళ్ళ 70 ఏళ్ళ అయిపోయి నేను కోన పెట్టి మళ్ళా కరెక్ట్ ఇంటికి వస్తాము మనము. నేను బయట తిరుగుతుంటాను వచ్చేద్దాం. నువ్వు బయట తిరుగుతున్నావు నేను పోయి లోపలికి అయితే కోన్ పోయి పెట్టుకోవాలా ఉంటారు వాళ్ళు. పోతానన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను అన్నయ్య పాపా నేను కాల్చుంటే బయట ఉంటాను. నీకేం తలపై తిరుగుతాను అదే శవాలకు పోయి పెట్టమంటే అసలు నువ్వు బిజినెస్ అన్నప్పుడే నాకు బుద్ధి రావాల్సిందే. నువ్వేం బిజినెస్ తమ్మి నీ బిజినెస్ లో వద్దు అప్పుడేందో చికెన్ బిజినెస్ అంటివి మళ్ళీ ఇప్పుడు శవాలకి కోన్లు పెట్టే బిజినెస్ అంటావు. గన్నెత్తారా కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా నాకు గన్నెత్తారా ఏంటిది? నేను నేనేమన్నా చనిపోయిన దేవునితో సమానం. మొక్కుని చనిపోయిన వాళ్ళకి ఆయన పోయి ఉంటాడు కోన్ పెట్టినారా పెట్టలేదని ఎట్లా తెలుస్తుంది? చివరికి కదమ్మా అవును ఆయప్పకి నేను పెట్టిన కోన్ నచ్చి ఆయప్ప నన్ను పట్టుకుంటే దేమయ్యే తల్లి నీకన్నా ధైర్యం ఉందమ్మా. నాకేం ధైర్యం లేదు. వచ్చి ధైర్యం వస్తుందంటే ఎవరికి ధైర్యం ఉండదు అప్ప ఊరుకుంటుంటే ఉండము అని నీకంటే బాగా ధైర్యం ఉంది. నన్ను ఏం పట్టుకుంటే ఆంజనేయ స్వామి పట్టుకుంటే నీ ముందుకు వదిలేస్తుంది. నువ్వే పట్టుకొచ్చినావు వ్యాపారం. పని చేద్దాం. ఇప్పుడు సగం అడ్వాన్స్ పెట్టినారు మొత్తం కొట్టేసి వస్తున్నాం అని చెప్పేసి దారిలో పంచర్ అయిందని చెప్పేసి. అవును వాళ్ళంటే మనుషులు కాబట్టి మన అడ్రస్ ఏదో తెలీదు. దయానికి మన అడ్రస్ తెలియాల్సిన అవసరం లేదు. పసక్కని వచ్చేస్తుంది. మాట ఇచ్చినాము దయానికి. పెట్రాపు నువ్వే కోన్ కాకపోతే నేను కాళ్ళకి పుట్టమంతా పసుపు ముఖమెంత ఛాయని పెట్టరాపు. ఏం మనిషిదే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం నీకేం కొంచెం బుద్ధి ఉందే? ఏమన్నా పూరా పోయిందా? కోన్ పెట్టాలా ఆడోళ్ళు అంటే ఏమైనా ఉంటదని మొగాయప్పకి ఎందుకు అనేది అట్లా చివరికి వరకు ఏం చేస్తుంది? చివరికి వరకు ఏమన్నా ఆయప్ప ఆడనా లేకపోతే ఇంకేమన్నా చెప్పు. ఏది నువ్వుదే నీకేం బుద్ధి జ్ఞానం ఉందా? ఏమేం బిజినెస్ చెప్తావే? అప్పుడేదో చూస్తే చికెన్ టిక్కీ బిజినెస్ అంటివి, ఇప్పుడు చూస్తే శవాలకి మెహందీ పెట్టమంటావే. ఏం నీకు ఎట్లా కనిపిస్తున్నా స్వామి? నీ బిజినెస్ లో వద్దు, నువ్వు వద్దు, నీ జాబ్ నువ్వు చూసుకో, నువ్వు మూసుకొని ఇంట్లో ఉంటానా? నా చెప్తూ నేను ముట్టుకోలే బిజినెస్ అడిగింది దానికి. నేను బిజినెస్ లో అడిగితే ఇట్లా అన్ని పనికి మాలు పోవడం బాగా బిజినెస్ లేదేస్తావు నువ్వు. ఏం ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి నాకు ఇంట్రెస్ట్ లేదు. బుద్ధి జ్ఞానం ఉండదు దీనికి. ఎవరన్నా అది ఏమన్నా శివాలకు పోయి పెడతాను నేను నిజుడు పెడతాను అంటాను. ఆ అప్పకి ఒకవేళ నేను కోనే పెడుతుంది ఆ అప్పకి ఆ కోన్ నచ్చి దయ్యమై నన్ను పట్టుకుంటే నేనేం చేయాలా? తల్లి నీకన్నా ఫుల్ ధైర్యం అమ్మా. నన్ను ఏం పట్టుకుంటే నేను పటా పైసలు ఇంకా పంచాయతీ నాది. నీకు అన్ని యాక్టింగ్ చేస్తున్నట్లున్నావు. నీకు ధైర్యం లేకపోతే పోయి శివాల కాంట్రాక్ట్ ఒప్పుకొని వస్తావు. బయట ఉంటా నువ్వు పోయి అన్ని నేను ఆడన్నా గుడిసిపోని ఏమన్నా అయిపోని నువ్వు మాత్రం నీకు డబ్బులు కావాలి అంతే కదా. 50-50 చేసుకున్న దాంట్లో అదే నాకు 50. అదే దాంట్లో నేను ఆడ శవానికి పోయేసి వచ్చినా కూడా మళ్ళీ దాంట్లో కూడా నీకు 15 కాల పూర నాకు ఇవ్వు. నీ ఏమొద్దు అప్పుడు చికెన్ బిజినెస్ అంటివి, ఇప్పుడేమో శవాలకి కోన్ పెట్టేదంటివి. రేపొద్దు నువ్వు గుడ్డు మీద గుడ్డి కోడిగుడ్డుకి ఈకలు పీకే బిజినెస్ అంటావు. అట్లా కనిపిస్తాను నేను ఎట్లా పెడతాను అనుకున్నావు? శవాలకు పెడతాను నేను పోయి కోన్స్ అడ్వాన్స్ పోయి నువ్వు ఇట్లా కోని కప్పుకొని చెంగు కప్పుకొని ఇట్లా పోయి ఇట్లా బురకా వేసుకొని నేనే తెచ్చాను అని చెప్పి పెట్టేసి రాపు.